ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం 3వ శ్లోకం చూసాము. ధృతరాష్ట్రుడు ఎవరు? దుర్యోధనుడి తండ్రి, కౌరవుల తండ్రి. ఇంకా శంతన మహారాజ్ పుత్రుడు. ఇంకా మనలోనే అజ్ఞానానికి ప్రతీక గురుగారు. వెరీ గుడ్. ధృతరాష్ట్రుడు ఎవరు? అజ్ఞానం. అజ్ఞానం యొక్క కుమారులు ఎవరు? కౌరవులు. దుర్యోధనుడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఎటువంటి వాడు? దుర్యోధనుడి యొక్క లక్షణాలు ఏంటి అని అంటే, నాకేది ఇష్టమో అందరూ అలాగే ఉండాలి. యవ్వనంలో దుర్యోధనుడు ఏం చేస్తాడు అని అంటే, రాజ్యంలోకి వెళ్తాడు. వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైతే తన మాట వినరో వాళ్ళందరినీ కూడా హింసిస్తాడు. రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా దుర్యోధనుడికి నచ్చినట్లుగా ఉండాలి అనేటటువంటిది దుర్యోధనుడి కోరిక. మరి అది ధర్మమా అధర్మమా సంబంధం లేదు. దుర్యోధనుడు ఏమంటాడు అనంటే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి అంటాడు. చాలా ఫేమస్ కొటేషన్ ఇది, మహాభారతంలోనిది. ఏంటి అనంటే, నాకు ధర్మం తెలుసు, జానామి ధర్మం, నచమే ప్రవృత్తి, కానీ నేను ధర్మాన్ని ఆచరించను. జానామి అధర్మం, నాకు అధర్మం తెలుసు, కానీ నేను అధర్మాన్ని వదిలిపెట్టను. ఇది దుర్యోధనుడి యొక్క ఆలోచన. తర్వాత దుశ్శాసనుడు. దుశ్శాసనుడు ఏంటి అనంటే, రాజ్యానికి అంటే రాజ్యాన్ని శాసించేదే దుశ్శాసనుడు అన్నమాట. ఇతని శాసన ఎలా ఉంటుంది అనంటే, అన్ని అక్రమాలే. ఏ ఒక్కరికి కూడా మంచి చేయడం అనేటటువంటిది ఆలోచనే ఉండదు. తనకు ఏది నచ్చుతుందో అందరూ అలాగే ఉండాలి, తను చెప్పిన విధంగా అందరూ నడుచుకోవాలి అనేటటువంటిది దుశ్శాసనుడి ఆలోచన. ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా తీసుకుందాం. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ధృతరాష్ట్రుడు ఎవరు? అజ్ఞానం. అజ్ఞానం ఎక్కడుంది? మనలో ఉంది. అజ్ఞానానికి పుట్టిన పిల్లలు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అంటే వాళ్ళ యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఎలాగైతే ప్రవర్తించారో అదే విధంగా మనలో ఆ లక్షణాలు అనేటువంటివి. అయితే ఇప్పుడు మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాము, భగవద్గీత వింటూ ఉన్నాము. నేను ఇది కేవలం వింటాను, విన్నదాన్ని ఇంకొకరికి చెబుతాను, అంతేకాని నేను ఈ రకంగా నేను జీవించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అప్పుడు మనం భగవంతుడికి దగ్గర అవుతామా? లేదు.
భగవంతుడు కౌరవుల వైపు ఉన్నాడా, పాండవుల వైపు ఉన్నాడా? పాండవుల వైపు, ధర్మం వైపు. పాండవుల వైపు ఉన్నాడు. హ్మ్. మరి మనలో భగవంతుడు ఉండాలి అనంటే, అంటే భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. కానీ మనలో నుంచి భగవత్ తత్వం అనేటటువంటిది వ్యక్తం కావాలి అనంటే, మనలో ఉన్న ఈ దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి మనం తొలగించనంత వరకు మనలో భగవత్ స్వరూపం వ్యక్తమవుతుందా? లేదు. అవ్వదు. భగవత్ స్వరూపం వ్యక్తం అవ్వదు. నా ప్రయత్నం ఏంటి అనంటే, నేను ఎన్ని శ్లోకాలు చదువుతున్నాను, ఎన్ని శాస్త్రాలు తెలుసుకుంటున్నాను, ఎన్ని టీచ్ చేస్తున్నాను గ్రంథాలు. ఇది కాదు నా యొక్క లక్ష్యం. నా యొక్క లక్ష్యం ఏంటి అనంటే, నేను నాలో ఉన్నటువంటి రాక్షసులని తొలగిస్తున్నానా లేదా, భగవంతుడికి నేను దగ్గరవుతున్నానా లేదా అనేటటువంటిదే ముఖ్యం. చూడండి, ఉదాహరణ తీసుకుందాం. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నేను డైమండ్ షాప్ కి వెళ్ళాను. అక్కడ దాకా వెళ్ళాను. లోపల ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశాను. వాళ్ళు డైమండ్ చూపించమనంటే, ఇది రావాలి, అక్కడెక్కడో ఉంది, వెయిట్ చేయండి అని చెప్పారు. ఫుడ్ లేకుండా, ఏమీ లేకుండా వెయిట్ చేశాను. నీళ్లు కూడా లేవు. వాళ్ళు కూర్చోమన్న హాల్ కూడా ఎలా ఉంది అనంటే, చాలా వేడిగా ఉంది, లేదా చాలా చల్లగా ఉంది. ఆ చలిని తట్టుకోలేకపోతున్నాను, లేదా వేడిని తట్టుకోలేకపోతున్నాను, వేడిగా ఉన్న గది అయితే. ఇంత కష్టపడ్డామా లేదా? ఇప్పటి వరకు మనం కష్టపడ్డామా లేదా? కష్టపడ్డాము, నిరీక్షణ కూడా చేశాము. ఇప్పుడు సాయంత్రానికి డైమండ్ వచ్చింది. డైమండ్ 100 రూపాయలకి డైమండ్ లభిస్తుందా? లభించదు. నేను ఉదయం నుంచి వచ్చాను, నేను ఎంతో దూరం నుంచి వచ్చాను, ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చాను ఇక్కడ దాకా. అలాగే నేను ఉదయం నుంచి వెయిట్ చేశాను. ఫుడ్ లేదు, వాటర్ లేవు, ఇవేవి లేకుండా నేను వెయిట్ చేశాను. కాబట్టి నాకు డైమండ్ ఇవ్వాలి అని అంటే ఎలా ఇస్తారు? మనం ప్రైస్ చెల్లించాలిగా దానికి కావలసినంత. అవును మాతాజీ. ఇక్కడ కూడా మోక్షం ఏంటి అని అంటే, నేను రోజు క్లాస్ లో కూర్చుంటున్నాను. రోజు క్లాస్ లో కూర్చున్నంత మాత్రాన మోక్షం లభిస్తుందా? ఎప్పుడు మోక్షం లభిస్తుంది? నేను ఆ ప్రైస్ చెల్లించాలి. ఆ ప్రైసే ఏంటి అనంటే, నాలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నింటినీ కూడా వదిలిపెట్టినప్పుడే నాకు మోక్షం లభిస్తుంది. చూడండి, తల్లి త్యాగం అంటే ఎలా ఉండాలి అనంటే, ఒక తల్లి మాత్రమే త్యాగం చేయగలుగుతుంది. ప్రపంచంలో ఎవ్వరూ త్యాగం చెయ్యలేరు. ఆ తల్లిలాగా మనం త్యాగం చెయ్యగలగాలి దేన్నైనా కూడాను. తల్లి ఏ రకంగా త్యాగం చేస్తుందో చూడండి. పిల్లలకి ఏం కావాలో అది చేస్తుంది. తనకు నచ్చినది బండి, నువ్వు ఇదే తినాలి అని పిల్లల్ని శాసించదు. అలాగే భర్తకి ఏం కావాలో అది చేస్తుంది. అలాగే అత్తామామలు, ఇలా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి కోసం తనకంటూ ఏది చేసుకోదు. తనకంటూ ఏది కూడా ముఖ్యం కాదు. కేవలం ఆహార పదార్థం అనే కాదు, ఇంకేదైనా కూడాను. తల్లి ఏదైనా చేసింది అనంటే అది పిల్లల కోసం, భర్త కోసం, అలాగే అత్త మామలు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి కోసం. నేను ఇన్నేళ్లుగా నేను చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు మీరు నేను చెప్పినట్లుగా వినాలి, మీరు ఉండాలి అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుందా తల్లి? చేయదు. ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యదు.
అది ప్రేమ అంటే. పంచదశిలో విద్యారణ్య స్వామీజీ చెప్తారు ప్రేమ అంటే ఏంటి అనంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నామో వాళ్ళ నుంచి నాకు నచ్చినట్లుగా నువ్వు ఉండాలి అనేటటువంటిది ప్రేమ కాదు, అది రాగం అవుతుంది, అటాచ్మెంట్. ప్రేమ అంటే ఏంటి అనంటే, సరే నువ్వు ఎలా ఉన్నా కూడా నేను అంగీకరిస్తాను. చూడండి, ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని పిల్లలు అనేక మాటలు అంటూ ఉంటారు, కానీ తల్లిదండ్రులు భరిస్తున్నారా లేదా? అవును మాతాజీ. అలాగా ఏంటి అనంటే వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చెయ్యరు. ప్రేమ, అది ప్రేమ. తల్లి ప్రేమ అనేటువంటిది అలా ఉంటుంది. నువ్వెలా ఉన్నా కూడా నేను అంగీకరిస్తాను. బిడ్డ ఎంత చెడ్డవాడైనా కూడా తల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్తుందా? చెప్పదు మాతాజీ. ఎందుకని? తల్లి ప్రేమ అటువంటిది. మార్చుకోవాలి అని అనుకుంటుంది, బిడ్డను మార్చుకోవాలి అని అనుకుంటుంది. అంతేకాని బిడ్డ మీద ఎటువంటి ద్వేషము లేదు. ఆ బిడ్డను మార్చుకోవడానికి తల్లి ఎన్ని కఠినమైనటువంటి చేష్టలైనా చెయ్యొచ్చు, కానీ ప్రేమతోనే చేస్తుంది, ద్వేషంతో చెయ్యడం లేదు. మనము శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనలో ఇటువంటి మార్పు అనేటటువంటిది రాకుండా ప్రతి నిత్యం ఏదో ఒక సమస్యల్లో తలదూర్చడము, సమస్యల్లో వద్దు అనన్నా కూడాను మనకు మనంగా వెళ్ళిపోయి ఇరుక్కుపోవడం, ఇలాంటివి మనం చెయ్యకూడదు. నిజంగా మనకు మోక్షం కావాలి అనంటే మనం అన్నిటినీ వదిలిపెట్టగలగాలి. ఒక సన్యాసి ఎలా జీవిస్తాడో అలా మనం జీవించగలగాలి. అలా మనం జీవించినప్పుడే వదిలిపెట్టడము అనంటే బాహ్యంగా ఏది వదిలిపెట్టక్కర్లేదు. మన మనస్సులో నుంచి రాగద్వేషాలన్నింటినీ వదిలిపెట్టగలగాలి. మన మనస్సులో రాగద్వేషాలు లేనంత వరకు కూడాను ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలైనా కూడాను మోక్షం లభించదు. మనం అది ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. ప్రతిరోజు నా నిత్య సాధన ఏంటి అనంటే, నేను ఈ రోజు నెగటివ్ ఆలోచనని రానివ్వను. నెగటివ్ లో కూడాను పాజిటివ్ ని చూడాలి అంటారు మా గురువు గారు. ఏంటి ఆ నెగటివ్ లో పాజిటివ్ ని చూడడము అనంటే, చూడండి మహాత్ముల యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. చెడ్డవాడిలో ఈ రోజు చెడ్డగా ఉండి రేపు మంచిగా ఉంటున్నాడా అనంటే, చెడ్డవాడు ఎప్పుడు చెడ్డగానే ఉంటున్నాడు. వాడిలో ఎంత కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉంది అంటే, స్థిరత్వం అనేటటువంటిది ఏ రకంగా ఉంది, వాడిలో మార్పు రావట్లేదు అనంటే, ఆ స్థిరత్వం ఏంటి అనంటే సత్స్వరూపం. ఆ స్థిరత్వం ఎక్కడ ఉండాలి అనంటే నా సాధనలో ఉండాలి. చూడండి, చెడ్డవాడిని చూసి కూడా చెడులో కూడా నేను మంచిని చూడటము అనంటే ఇది. చెడ్డవాడిని చూసినప్పుడు ఏంటి, ఎప్పుడు ఇలాగే ఉంటున్నాడు, ఎప్పుడు చిరాకు పడటమే, ఎప్పుడు ఇలాగే ఉన్నాడు. అంత స్థిరత్వం ఏదైతే ఉందో, నేను మంచి విలువల్లో అంత స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. శాస్త్ర అధ్యయనాన్ని నేను చేస్తూ ఉన్నప్పుడు శాస్త్రం చెప్పిన దాన్ని నేను అంత స్థిరంగా గ్రహించుకుంటూ ఉండగలగాలి, నాలో మార్చుకుంటూ ఉండగలగాలి అంత స్థిరంగా. లేదు అని అంటే దుశ్శాసనుడికి, దుర్యోధనుడికి చివరికి ఏం లభించింది? విజయం లభించిందా? పతనం. పతనం లభించింది. మనకు కూడా పతనం కావాలి అనంటే నేను మారకుండా ఇలాగే ఉంటాను. సరే, ఏం లభిస్తుంది? పతనం లభిస్తుంది. ఎవరికి నష్టం అనంటే మనకే నష్టం. ఇతరులకు ఎవరికి కూడా నష్టం కాదు. ఒక జీవుడితో ఇంకొక జీవుడికి ఎటువంటి సంబంధమే లేదు.
మనలో మార్పు వస్తుందా? భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మనలో మార్పు రాదా? భగవంతుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అయితే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. లేదు అని అంటే మనలో మార్పు తెచ్చుకోవడానికైనా సిద్ధంగా ఉండాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాత. ధన్యవాదాలు.